హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం మూడో భాగాన్ని వినేద్దాం. అజయ్లో ఎలాంటి చెడు లక్షణమూ లేదు. చాలా సాధారణమైన వ్యక్తి. చూసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. అజయ్ అమ్మాయిల కలల రాకుమారుడనే చెప్పుకోవాలి. మంచి మనసు కలిగిన వ్యక్తి. ఎవరిని నొప్పించే ప్రయత్నమూ చేయడు. అలాంటిది సీత విషయంలో అంత రఫ్గా ఉంటున్నాడు. వల్లిని ఇష్టపడి స్పృహ లేకుండా తాగి పడుకోవడం చూసిన కౌశిక్ మనసు బాధతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. కౌశిక్ వెళ్ళి ఈ టైంలో ఎవరు వస్తారు అని డోర్ తీస్తాడు. ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతాడు కౌశిక్. ఏంటి కౌశిక్, లోపలికి రమ్మనకుండా అలా చూస్తున్నావు? ఏం లేదు సిరి, ఇంత సడన్గా వచ్చావేంటి అని. నా ఫ్లాట్కి మళ్ళీ కౌశిక్ని తోసేసుకుంటూ హాల్లోకి వచ్చి అక్కడ అజయ్ పడుకోవడం చూసి అతడు పక్కన కూర్చుంటుంది. కౌశిక్కి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఏంటి కౌశిక్, అజయ్ని ఇలా తయారు చేశావు? చూడు సిరి, అజయ్కి పెళ్ళి అయిపోయింది. నువ్వు కొంచెం వానికి దూరంగా ఉంటే మంచిది. నాకంతా తెలుసు. అజయ్ ప్రేమించిన వల్లితో పెళ్ళి కాలేదు, వాళ్ళ చెల్లిని చేసుకున్నాడు. అందుకే ఇలా తాగి పడిపోయాడు. నీకు వాడి విషయాలు అనవసరం సిరి. వాడి లైఫ్లోకి నుంచి వెళ్ళిపో. ఎందుకు వాడిని ఇబ్బంది పెడతావు? నేను వెళ్ళను. వల్లిని లవ్ చేస్తాడంటే ఊరుకున్నాను. ఇప్పుడు దాని చెల్లిని చేసుకున్నాడు. నేనెలా ఒప్పుకుంటాను? నా అజయ్ నాకే సొంతం. సిరి, ఇప్పుడు వాడి సిచ్యువేషన్ బాగోలేదు. ఆర్గ్యూ చేసే టైం కాదు. వాడికి తెలిస్తే అసలే ఈ టైంలో నిన్ను చూశాడంటే పిచ్చ మెంటల్లో ఉన్నాడు. ఏం చేస్తాడో కూడా తెలీదు. సరే కౌశిక్, అజయ్ లేచాక చెప్పు సిరి వచ్చి వెళ్ళిందని. నేను మాత్రం అజయ్ని వదులుకోను. వాడు పెళ్ళి చెడిపోయిందని వాడు బాధలో ఉంటే ఈవిడ తగులుతుంది మనసులో అని తిట్టుకుంటున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు కౌశిక్? నేను అజయ్ని వదిలిపెట్టను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే కుటుంబం కోసం చేసుకున్నాడు. ఎలాగో అజయ్కి ఇష్టం లేదు. నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను అజయ్ నాతో మాత్రమే ఉండాలి. ఇదేమైనా బొమ్మలాట అనుకున్నావా నువ్వు అజయ్తో కలిసి ఉండడానికి అన్నాడు. నేను ఇది చెప్పడానికే వచ్చాను. ఆ తర్వాత నీ ఇష్టం కౌశిక్ అని చెప్పి సిరి వెళ్ళిపోయేదల్లా వెనుకకి తిరిగి నీ ఫ్లాట్లో ఎలా అజయ్ ఉన్నాడో నాకు తెలుసు అని అనుకుంటున్నావా? అజయ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేస్తాడు, అంతా నా రెండు కళ్ళు వెంబడిస్తూనే ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. కౌశిక్ చిరాగ్గా డోర్ క్లోజ్ చేసి సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. బ్యాడ్ టైం అనుకోవాలా, గుడ్ టైం అనుకోవాలా, అన్నీ ఒక్కసారి వచ్చేస్తున్నాయి. కావాలనుకున్నది దొరకలేదు, వద్దు అనుకునేవి మాత్రం నీడ వెంటాడినట్టు వెంటాడుతున్నాయి. సాయంత్రం వరకు ఉండి అజయ్ని లేపి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఫ్లాట్లోకి వస్తాడు కౌశిక్. కొడుకు అవతారాన్ని చూసి మనోహర్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఇంట్లో ఒక చెల్లెలుంది, నీ భార్య ఉంది. అది దృష్టిలో పెట్టుకొని బయటికి పోయిన వ్యక్తి ఎలా రావాలో ఆలోచించు అజయ్. తండ్రికి తన ముఖం చూపించలేక తన గదిలోకి వెళ్తాడు. మహాలక్ష్మి కొడుకు వచ్చిన సిచ్యువేషన్ చూసి మజ్జిగ తీసుకుని కొడుకు గదిలోకి వెళ్తుంది. తల్లి తన గదిలోకి రాగానే వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. మహాలక్ష్మి తన కొడుకు తల నిమురుతూ, ఎందుకు నాన్న ఇలా తాగుతూనే సమస్య పరిష్కారం అవుతుందా? లేచి కొంచెం మజ్జిగ తాగు అన్నారు. అమ్మ ప్లీజ్ ఏం మాట్లాడకండి, నేను ఏది మర్చిపోలేకపోతున్నాను. నాకు తెలుసురా నీ బాధ, కొంచెం కొంచెంగా మర్చిపో. అలా అని చెప్పి ఇలా తాగి రోజు వస్తే మేమందరం ఎంత బాధపడతామో తెలుసు కదా. అజయ్ తల్లి వడిలో పడుకొని వల్లి జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. తనకు తెలియకుండానే తన కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. మహాలక్ష్మికి ఆ తడి తన చేతులకి తెలవగానే కొడుకు బాధను చూడలేక ఏడుస్తుంది. కాసేపు అయ్యాక అజయ్ రిలాక్స్ అయి, అమ్మా నువ్వు బాధపడకు, నేను ఇలాగే బ్రతికేస్తాను. ప్లీజ్ నన్ను కొన్ని రోజులు ఇబ్బంది పెట్టద్దు. సరేనన్న, నీ ఇష్టం, కానీ సీతను మాత్రం నువ్వు బాధ పెట్టద్దు. మహాలక్ష్మి అజయ్ గదిలో నుంచి బయటకు వచ్చి మనోహర్ పక్కన కూర్చుని, ఏవండి వాడు చాలా బాధలో ఉన్నాడు, మన ముందు చెప్పుకోలేకపోతున్నాడు, ఒంటరిగా నరకం అనుభవిస్తున్నాడు. ఏం చెప్పాలి మహా, నాకు తెలుసు వాడి బాధ ఏంటి, కానీ తప్పదు. మనం ఆ రోజు పెళ్లి చేయకపోతే వాడు ఇంకా పిచ్చివాడ వేయవాడు. అందుకే వెంటనే సీతతో పెళ్లి చేశాను. కొద్ది రోజుల్లో అజయ్ సీత ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది. నువ్వు దేనికి దిగులు పడకు అని భార్యకి నచ్చజెప్పాడు. మహాలక్ష్మి కూడా సరే అని తన పనిలో తను పడింది. ఉదయాన్నే మహాలక్ష్మి లేచి ఇంటి ముందు చల్లి ముగ్గు పెట్టాలని వెళుతుంది. అది చూసిన యశోద మహాలక్ష్మిని పిలిచి, నీకు కోడలొచ్చింది, కోడలతో ఈ పనులన్నీ చేయించు, తనకు అలవాటైపోతుంది. ఎందుకత్తయ్య అలా అంటారు? తను ఇంకా చిన్నపిల్లే, అనన్య వయసే, తర్వాత నేర్చుకుంటుందిలేండి. నువ్వు అలా నెత్తికెక్కించుకుంటుంటే నేను ఊరుకోను. నువ్వు ఏ వయసులో ఇంటికి కోడలుగా వచ్చావో తెలుసు కదా, అన్నీ నేర్పించు అని యశోదమ్మ సీత అని కేకేస్తుంది. ఆ కేకకి సీత ఉలిక్కిపడి లేచి బయటకు వస్తుంది. ఏంటమ్మమ్మా అని. టైం ఎంతైందో చూసుకున్నావా? అసలు నీకు ఆడ లక్షణాలు ఉన్నాయా? మీ అమ్మ నేర్పలేదా?
ఒక ఇంటికి కోడలుగా వచ్చావు, ఎన్ని గంటలకు లేవాలి, ఏ పని చేయాలి, మీ అత్తని చూసి నేర్చుకో. నేను ఇంకొకసారి చూశానంటే ఊరుకోను. సరే అమ్మమ్మ అని స్నానానికి వెళ్తుంది. ఆగు, నీకు ఇంకొక విషయం చెప్పాలి. రోజు ఉదయాన్నే పనులను చేశాక మడి కట్టుకొని దీపం వెలిగించాలి. అమ్మో, నా వల్ల కాదమ్మమ్మ, నేను ఉదయం లేవడమే ఎక్కువ, ఇంకా మడి కట్టుకోవడం అంటే చాలా కష్టం. కష్టాలు ఉంటేనే త్వరగా సుఖాలు వస్తాయి. పని ముందు కష్టమవుతుంది, తర్వాత నా ఇల్లు నా కుటుంబం అని ప్రేమతో చూసుకుంటావు. అలాగే అని తలూపి వెళ్తుంది. అజయ్ హాల్లోకి వస్తూ సోఫాలో కూర్చొని అమ్మ కాఫీ అంటాడు. మహాలక్ష్మి వెళ్ళి కాఫీ చేసి అజయ్కి వాళ్ళ అత్తయ్యకి ఇస్తుంది. చూడు మహా, రేపటి నుంచి నీ కొడలే కాఫీ పెట్టి అందరికీ ఇయ్యాలి. ఏ నానమ్మా, బ్రతకాలని లేదా, దాని చేత్తో కాఫీ తాదామా? అన్ని పనులు నేర్చుకుంటుందిరా. ఈలోపు సీత రెడీ అయి వస్తుంది. సీతను చూసి నువ్వురా నాతో అని సీతని గదిలోకి లాక్కెళ్తుంది యశోదమ్మ. కాసేపటి తర్వాత యశోద సీతను తీసుకుని బయటకు వస్తుంది. హాల్లో కూర్చున్న అజయ్ సీతను అలా చూసి షాక్ అవుతాడు. సీతకి నడవడానికి కష్టంగా ఉంది. మడి చీరలో 7 గజాల చీర కట్టుకుని వచ్చి దేవుడి రూమ్లోకి వెళ్తుంది. మన సీత ఎలా ఉందో ఎప్పుడూ అజయ్ బాబు గమనించలేదు కదా. ఇప్పుడు ఒక్కసారి అలా చూసేసరికి షాక్ అయ్యాడు. యశోదమ్మ అజయ్ బుగ్గల పైన కొడుతుంది. వెంటనే అజయ్ తేరుకుని ఛీ, నేనేంటి ఇలా చూస్తున్నాను, అక్కడున్న పేపర్లో తలదూర్చేస్తాడు. యశోదమ్మ నవ్వుతూ సీత ఎలా పూజ చేస్తుందో చూడ్డానికి ఆ గది దగ్గరికి వెళ్తుంది. సీత పూజ చేసి ఎలా చేస్తుందో చూస్తూ ఎలా చేయాలో అన్నీ నేర్పిస్తుంది. సీత యశోదమ్మ చెప్పినట్టుగా పూజ ఎలా చేయాలో అలంకరణ అంతా చేసి బయటకు వస్తుంది. హారతి తీసుకెళ్ళి నీ మొగుడికి హారతి ఇవ్వు అంది. సరే అమ్మమ్మ అని సీత భయపడుతూనే మెల్లగా నడుస్తూ అజయ్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి తల వంచుకుంటుంది. అజయ్ పేపర్ చదువుతూ కింద తెల్లగా ముద్దుగా బుజ్జి బుజ్జి పాదాలు కనపడతాయి. అలాగే చూస్తూ పైకి తలెత్తి చూస్తాడు. మన సీత హారతి ప్లేట్లో నిలబడి ఉంటుంది. అలాగే ఒక సెకండ్ సీతని పైనుంచి కింద వరకు చూసి ఒక్క నిమిషం కంట్రోల్ తప్పి వెంటనే తేరుకుని నువ్వు ఇంకోసారి ఇలా చీర కట్టి కనపడితే చంపేస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. ఇప్పుడు నేనేమన్నానని అమ్మమ్మ చెప్పినట్టే చేస్తున్నాను, చీర ఇలా కట్టకుండా ఎలా కడతారు అని ఆలోచిస్తూ హారతిని దేవుడి గదిలో పెట్టి రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది. మనోహర్ అనన్య వచ్చి టిఫిన్ అని అడుగుతారు. మహాలక్ష్మి టిఫిన్ చేస్తూ సీత నువ్వు కూడా వచ్చి కూర్చో, టిఫిన్ చేద్దు అంది. వద్దత్తయ్య, నేను తర్వాత తింటాను, ముందు వాళ్ళకి పెట్టండి. సీతను వచ్చి కూర్చోమంటాడు మనోహర్. నేను అత్తయ్యతో తింటాను మావయ్య, మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కదా అని వాళ్ళందరికీ టిఫిన్ పెడుతుంది సీత. ముందు వెళ్ళి నీ మొగుడిని పిలువు టిఫిన్కి అంటుంది యశోదమ్మ. నేను వెళ్తే తంతాడమ్మమ్మ, కావాలంటే మీరే వెళ్ళి పిలవండి. సీతను కోపంగా చూస్తూ మొగుడు తంతే పడాలి, తర్వాతనే ప్రేమ చూపిస్తాడు. అమ్మమ్మ, మీరు ఇంకా ఏ పని చెప్పినా నేను నేర్చుకుంటాను, కానీ నేను తన దగ్గర మాత్రం వెళ్ళను. అలా మాట్లాడుతున్న టైంలోనే వాళ్ళ నానమ్మ పక్కకు వచ్చి కూర్చుంటాడు అజయ్. సీత తనకి టిఫిన్ పెట్టాలని ముందుకొచ్చి పెట్టబోతుంటే చేయితో వద్దని వారిస్తాడు. అమ్మా అని పిలుస్తాడు. మహాలక్ష్మి వచ్చి కొడుక్కి టిఫిన్ పెడుతుంది. అజయ్ ఏం మాట్లాడకుండా టిఫిన్ తిని బయటికి వెళ్తాడు. సీత దగ్గరకు వచ్చి బాధపడుకు సీత, కొన్ని రోజులు టైం పడుతుంది, వాడి బిహేవియర్ అలాగే ఉంటుంది. సీతను మనోహర్ పిలిచి సీత నువ్వు కాలేజీకి వెళ్ళి స్టడీ కంప్లీట్ చేయి, ఇంట్లో ఉంటే ఇలాంటి చికాకులే ఉంటాయి, స్టడీ మీద దృష్టి పెట్టు. సరే మావయ్య అని అనన్యతో పాటు కాలేజీకి వెళ్తుంది సీత. తన క్లాస్లోకి వెళ్తుంటే సీత అని ఎవరో పిలుస్తారు. ఎవరా అని సీత వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే, ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు నిలబడుతుంది. ఎదురుగా తనకి నచ్చిన వ్యక్తి, ఎప్పుడూ మాట్లాడిన మనిషి ఈరోజు సీత అని పిలుస్తున్నాడు. సీత ఆలోచనలో పడుతుంది. ఆ వ్యక్తి సీత దగ్గరకు వచ్చి ఏంటి నేను పిలుస్తున్నా కూడా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు అభి గారు, మీరు ఎప్పుడు మాట్లాడరు కదా, సడన్గా పిలిచేసరికి నిజమా కాదా అని ఆలోచిస్తున్నాను. సీత, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఏదో తెలియని భయం, అందుకే ఈరోజు ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. సీత మనసులో ఒక నిట్టూర్పు. అంతా అయిపోయాక ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం అనుకుంది. ఎప్పటి నుంచో చిన్నగా క్రష్ అభి అంటే సీతకి. ఇయర్తో స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి అభి గారు, మాట్లాడడానికి ఏముంది, తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు అంది. అందుకే సీత మాట్లాడాలనే వచ్చాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇద్దరం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామా? లేదు అభి గారు, నాకు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు మా బావతో పెళ్ళయింది అని చెప్తుంది. పాపం అభి షాక్ అయ్యి ఏంటి నీకు పెళ్ళయిందా, నాకు చెప్పనే లేదే, అయినా నన్ను ఇష్టంగా చూసేదానివి కదా, ఎందుకంత సడన్గా మీ బావని పెళ్లి చేసుకున్నావు? మనం ఇష్టంగా చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమీ లేదు, కొంత సమయం కొన్ని సందర్భాలను బట్టి నేను బావని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
ఇంతటితో వదిలే అభి గారు అని చెప్పి సీత తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అభి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత క్లాస్లోకి వెళ్ళి తను ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చుంటుంది. సీత పక్కన ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు. క్లాస్ అయ్యేంత వరకు ఎవరు ఏం మాట్లాడుకోరు. క్లాస్ అయిపోయాక తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు అయిన దివిజ, ఝాన్సీ గ్రౌండ్లో చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉందే నీ పెళ్లి లైఫ్ మీ బావతో అని అడుగుతుంది ఝాన్సీ. ఎలా ఉంటుంది, బోర్గా ఉంది, ఎప్పుడు సాడ్గా ఉంటున్నాడు అంది. అలా మాట్లాడుతూ వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి తిరిగి చూస్తుంది. అక్కడ అనన్యని చూసేసరికి షాక్ అయ్యి, నువ్వా అనన్య, ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది సీత. తమరు మీ ఫ్రెండ్స్కి మా అన్నయ్య బోర్ క్యాండిడేట్ అని చెప్పినప్పుడే వచ్చాను. అలా కాదు అనన్య, క్యాజువల్గా చెప్పాను. సరేలే, నాకెందుకులే కానీ ఇంతకీ అభి గారు ప్రపోజ్ చేసినట్టున్నారు. అవును అంటుంది. పాపం మీ అక్క వల్ల మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అభి గారంటే నీకు ఇష్టమా? ఏదో అలా చూస్తాం, చాలా మంచి వ్యక్తి అనిపించింది. అయినా చెప్పేశాను నాకు పెళ్ళి అయిపోయిందని. వెళ్ళిపోయాడు. నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇద్దరు ఆ రోజు క్లాసెస్ విని ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగుతుంది సీత. అనన్యకు ఒక కాఫీ అన్నా ఇచ్చావా? నువ్వు ఒక్కదానివే తాగుతున్నావు అంటుంది యశోదమ్మ. అడిగానమ్మమ్మ, కాఫీ తాగను అంది. అప్పుడే అజయ్ వస్తాడు. సీత దగ్గరికి వెళ్ళి, ఏంటి కాలేజీలో నీ భాగవతం అన్నాడు. సీతకి సడన్గా అజయ్ దగ్గరకు వచ్చేసరికి భయం పుట్టి దూరం జరుగుతుంది. ఏంటే, నేను ఏదో నీ మీద పడ్డట్టు అంత దూరం జరుగుతున్నావు? నాకెవరు ఇంత దగ్గరగా రాలేదు ఇప్పటి వరకు అంది. అవును మరి, మేమందరి మీద పడి వస్తున్నాము. అలాగే మీ అక్క అమాయకంగా ఫేస్ పెట్టి బుద్ధిమంతురాల్లాగా ఉండి నన్ను పడేసింది. ఇప్పుడు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు, ఎవడు మగాడిని చూడనట్టు. చూడండి బావా, మా అక్క ఏం చేసిందో నాకు తెలియదు, నన్ను మాత్రం అలా అనకండి. అవునా, తమరు కాలేజీలో చేసిందేంటి? వాడెవడో ఇంతకీ? వాడు అంటే ఎవడు గుర్తులేదా? నేను గుర్తు చేయాలా అని సీత చెయ్యి వెనక మడిచి, ఇప్పుడు చెప్పవే, వాడెవడో గుర్తొచ్చాడా? బావా ప్లీజ్, చెయ్యి నొప్పి పుడుతుంది అంది. గుర్తొచ్చాడా వాడు? అభి గారిని నా క్లాస్మేట్. చూసావా, ఇలా చేస్తే కానీ నువ్వు నిజం చెప్పలేదు. తమరి లవ్వా? అబ్బే అదేం లేదు బావా, అతను ఏదో అనుకొని చెప్పాడు. నేను చెప్పేశాను నీతో నాకు పెళ్ళయిందని. నాకు తెలిసే వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అదే చెప్పాడు. ఏంటి, నన్ను వదిలేసిపోయి వాడిని పెళ్లి చేసుకుంటావా? చిచి, నేను అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఆల్రెడీ పెళ్ళయింది కదా. అవునా, నాతో కమిట్ అవుదామని అనుకుంటున్నావా? సీత ఏడుపు ముఖం పెట్టుకుని చూస్తుంది. వీడికి ఎలా చెప్పినా శాడిజం తీర్చుకుంటున్నాడు. వీడితో ఎలా వేగాలో ఏమో. అక్క ఎక్కడున్నావే, రావే తల్లి, నన్ను చంపేస్తున్నాడు అనుకుంటుంది మనసులో. ఏంటే నీలో నువ్వే గునుక్కుంటున్నావు? నాకు అంతా తెలిసే మీ అక్కలాగా నిన్ను వదిలేస్తాననుకున్నావా? అది దొరకాలి, దాంతోపాటే నీ సంగతి చెప్తా అని సీతని నెట్టేసి తన రూమ్లోకి వెళ్తాడు. సీత బాధగా తన గదిలోకి వెళ్తుంది. సీత ఉదయాన్నే వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టు ముందంతా ఇల్లు ఊడ్చి చల్లి ముగ్గు పెట్టాలని ముగ్గు డబ్బా కూడా తీసుకుని ఏమెయ్యాలా అని ఆలోచిస్తుంది. అసలు సీతకి ముగ్గులు వస్తేనే కదా వేయడానికి. ఏదో డిజైన్ వేస్తుంది, అదంతా చిక్కు చిక్కుగా ఉంటుంది. మళ్ళీ అమ్మమ్మ చూస్తే తిడుతుందని తీసేయాలని చూస్తుంది. అప్పుడే అజయ్ అది చూసి, ఏంటే ముగ్గు వేయడం కూడా రాదా అన్నాడు. రాదు అన్నట్టు తలూపుతుంది. అవునా, మగవాళ్ళని మాత్రం ముగ్గులోకి దించడం వచ్చా? ఉక్రోషంగా అజయ్ని చూస్తుంది. కళ్ళు దించు, పొడిచి పడేస్తాను. రేపటి నుంచి ముగ్గు నేర్చుకుని వేయాలి. ఇలా వేసావంటే చంపి పొడుస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్క, నువ్వు వెళ్ళిపోయి మంచి పని అయింది. ఈ శాడిస్ట్తో బతకలేవు, నాకు నరకం చూపిస్తున్నాడు అనుకుంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. సీతకి మహా కొంచెం కొంచెంగా వంటడం నేర్పిస్తుంది. అజయ్ ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయ్యి కిచెన్లోకి వస్తాడు. అజయ్కి లంచ్ బాక్స్ పెడుతుంది మహా. టిఫిన్ తినేసి వెళ్ళమంటుంది. ఆ రోజు ఇంట్లో 2 టిఫిన్స్ చేస్తారు. ఏంటమ్మా ఈరోజు 2 టిఫిన్లు చేసావు, ఏంటి స్పెషలు? ఏం లేదురా, సీతకి పూరి తిందంట, అందుకే దోశ వేసాను. ఇక్కడ ఇద్దరమే సంపాదిస్తున్నాం, అడ్జస్ట్ అయి ఉండాలి. వాళ్ళు బాబుగారి ఇల్లు కాదు, ఇక్కడ ఏది చేస్తే అదే తినాలి. సీత ఓరకంట అజయ్ని చూసి, ఇది నా మేనత్ ఇల్లు, నా ఇష్టం ఉన్నట్టుంటాను అంటుంది. అవునా, మేనత్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? వారం 10, తర్వాత దొబ్బేయాల్సిందే కదా. అయితే ఇప్పుడు నా పెళ్ళం కాదంటావు. సరే అయితే వెళ్ళిపో, వచ్చి 10 రోజులు దాటింది కదా, ఇంట్లో నుంచి వెళ్ళు అన్నాడు. సీత తల వంచుకొని నిలబడుతుంది. నేను తాళి కట్టి తీసుకొచ్చాను కాబట్టే నువ్వు ఇంట్లో ఉంటున్నావు. నేను చెప్పినట్టు వినాలి, అన్ని పనులు నువ్వే చేయాలి. నీకు మీ అక్కకి ఇద్దరికి ఒంట్లో ఉన్న బలుపు ఎలా తీసేయాలో నాకు తెలిసే. అదేంటి బావా అలా అంటారు? అక్క చేసిన దానికి నన్ను అంటారేంటి? ఇన్ని రోజులు నా మంచితనమే చూశారు, ఇప్పుడు నాలో ఉన్న ఇంకొక మనిషిని చూస్తారు అని విసిరిగా వెళ్ళిపోతాడు. యశోదమ్మ అక్కడికి వచ్చి సీతని తిడుతుంది.
వాడు తినే ముందు మాట్లాడడం అవసరమా? ఏదైనా ఉంటే భరించు. ఎంత భరిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది నీకు వాడితో. ఇలా ప్రతిదానికి తగులు పెట్టుకుంటే నువ్వు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సరే అమ్మమ్మ అని తను కూడా రెడీ అయి అనన్యతో కాలేజీకి వెళ్తుంది. కాలేజీలో క్లాసెస్ విని క్యాంటీన్లో కూర్చుంటారు సీత, అనన్య ఫ్రెండ్స్ అందరూ. అప్పుడే అభి వాళ్ళ దగ్గరకు వచ్చి సీత అని పిలుస్తాడు. నేను నీతో మాట్లాడాలి అంటాడు. సీతకి ఏం చేయాలో అర్థం కాదు. ఎదురుగా అనన్య ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమీ అనలేక అభితో పక్కకెళ్తుంది. సారీ సీత, నేను డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను, కానీ నువ్వు చెప్పింది నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. నువ్వు ఇష్టపడే నీ భావని చేసుకున్నావా? నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను. మీ అక్క వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకున్నావని. ఎలాగో మీ ఇద్దరికి ఇష్టం లేదు. ఒక తాలిబంధాన్ని పెట్టుకొని ఎందుకు ఇద్దరు అడ్జస్ట్ అవ్వడం? మీరు ఎవరికి వారు విడిపోయి నువ్వు బయటికి వచ్చేస్తే నీకోసం వెయిట్ చేస్తాను. సీతకు బీభత్సంగా కోపం వస్తుంది. లాగిపెట్టి ఒకటి పీకుతుంది చెంప మీద. అసలు ఏమనుకుంటున్నావా అభి? నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉండేది, ఒక్కసారిగా దాన్నంతా తీసేస్తావు. అందుకే చూసింది ఎప్పటికీ నమ్మొద్దని అంటారు. పెళ్ళయింది చెప్పాక కూడా వెయిట్ చేస్తానంటే ఏంటి? అంత దిగజారావా? అభి అసలే ఊహించడు సీత అలా కొడుతుందని. లుక్ అభి గారు, నేను నిన్ను చూసిన మాట వాస్తవమే, కానీ నాకు పెళ్ళైపోయింది. చెప్పాను కదా, నా భర్తను కాదని నేను బయటికి రాను. మేమిద్దరం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. అక్కడ ఏ సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే బాగుండదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అభి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఎవరికో ఫోన్ చేసి రమ్మంటాడు. అభి కాలేజ్ బయటకు వెళ్ళేసరికి ఒక కారు వచ్చి అభి ముందు ఆగుతుంది. ఆ కారులో కూర్చొని మాట్లాడుతుంటాడు. అభి అలా మాట్లాడిన తర్వాత సీతకి అస్సలు మనసు బాగోదు. అనన్యతో ఈ టాపిక్ అంతా చెప్తుంది. కాలేజీలో క్లాసులు వినకుండానే ఇంటికి వెళ్ళాలని బయలుదేరతారు. అనన్య, సీత కాలేజీ నుండి బయటకు వస్తారు. అభి ఆ కారులో నుంచి దిగుతుంటే పక్కనున్న ఆమెను చూసి షాక్ అవుతారు అనన్య, సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.